సర్వ ప్రకృతి వెన్నెలతో శోభాయమానంగా ఉంది. యమునా తీరంలో ఒక రాతి మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు కృష్ణుడు. ఇంతలో వంశీ అని పిలుపు వినిపించింది. రాధా, ఈ అర్ధరాత్రి నువ్వు యమునా తీరంలో ఒంటరిగానా? అన్నాడు కృష్ణుడు. నువ్వు మాత్రం ఒంటరిగా లేవా వంశీ? అన్నది రాధ. నీ స్పర్శ యొక్క చల్లని జ్ఞాపకాలలో సర్వజగతిని జయించగలడు నీ వంశీ అన్నాడు కృష్ణుడు. నీవు నా ఛాయవా, ఆత్మవా? రాధ అడిగాడు కృష్ణుడు. రెండూను. ఏమిటి ఆలోచిస్తున్నావు వంశీ? అంది రాధ. ఏం లేదు. ఏ బ్రహ్మవరం చేతను ఇంద్రపూజ చేతను కాకుండా మానవుడు తనకు తానై జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోలేడా రాధా అని ఆలోచిస్తున్నాను. రాధ పకపకా నవ్వి, ఈ సుందర యమునా తీరంలో రాధాసహితుడైన వంశీమోహనుడు చేయవలసిన తత్వవిచారమేనా వంశీ? అన్నది రాధ. మొన్న నువ్వు ఇంద్రపూజ ఆపివేయించినప్పటి నుంచి నీ విరోధులు నువ్వు నాస్తికుడవని, ఆత్మ, దేవుడు మొదలైన వాటిని అంగీకరించడం లేదని అంటున్నారు. వాళ్ళు నిజమే చెబుతున్నారా వంశీ? అన్నది రాధ. కృష్ణుడు నిట్టూర్చి, వాళ్ళు అసత్యం చెప్పటం లేదు రాధ. మానవుడి ఆత్మ అనుక్షణం ప్రగతిలోకి పరివర్తనం చెందుతూ ఉంటుంది. ఇక జన్మ పూర్తయ్యేదాకా ఒకే ఆత్మ ఉండటం, అది మరణానంతరం మరో శరీరాన్ని ఎన్నుకోవడమనే విషయం గురించి నాకు నమ్మకం ఏర్పడలేదు. ఒక సంగతి చెప్పు రాధా, చిన్నప్పుడు యమునా తీరంలో ఆడుకున్నప్పటి రాధవేనా నువ్వు? అన్నాడు. రాధ మాట్లాడలేదు. మనిషికి అనుక్షణం జ్ఞానంలో, ఉద్దేశ్యాలలో పరివర్తనం వస్తూనే ఉంటుంది. చిన్నతనంలో నిన్ను ఏ విధంగా భావించేవాడినో ఇప్పుడు ఎంత మాత్రమో అలా భావించలేను. శరీరాలతో పాటు ఆత్మ కూడా పరివర్తనం పొందుతుంది. ఈ పరివర్తనను బట్టే నేను ఆత్మకి సంబంధించిన శాశ్వతత్వాన్ని ఎంతమాత్రమో అంగీకరించను. నీ ఉద్దేశ్యాలు విచిత్రంగా ఉన్నాయి వంశీ, అంది రాధ. అంటే ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని అంగీకరించకపోవడమే కారణమా? ఇటు విను రాధా, నేను ఏ వస్తువునూ శాశ్వతం అని అంగీకరించను. ఏది ఉన్నదో అది ఉద్భవిస్తున్నది. ఏది ఉద్భవిస్తున్నదో అది ప్రవృద్ధి చెందుతున్నది. ఏది ప్రవృద్ధి పొందినదో అది నశిస్తుంది అన్నాడు కృష్ణుడు. కాని వంశీ, జీవితం యొక్క సుఖం ఆ శాశ్వతత్వపు నమ్మకంలో నుంచి మొలుస్తున్నదేమో, అంది రాధ. జీవితం చైతన్యంలో నుంచి మొలుస్తున్నది. అది నదీ ప్రవాహం లాంటిది. అది అనుక్షణము కొత్తదనం తెచ్చుకుంటుంది. ఆ కొత్తదనమే లేకపోతే మన కర్మలు, క్రియలు, వాంఛలు అన్నీ పూర్తిగా అర్ధరహితమే పోతాయి. మళ్ళీ చెబుతున్నాను రాధ, నాకు జీవితం మీద తృణీకారం లేదు. కాని ఏది ఉత్పత్తి అవుతుందో అది నశించి తీరుతుంది. దీనికి ఇంద్రుడు, చంద్రుడు వీళ్ల ప్రయోజకత్వం అవసరం లేదు అన్నాడు కృష్ణుడు. ఆత్మ పేరు మీద ఆధారపడే అసత్యవాదులు, ఆత్మ శాశ్వతం అనే సోమరిపోతులు జీవితాభ్యుదయానికి ప్రయత్నించడం మానేసి కేవలం అదృష్టం మీద ఆధారపడే అకర్మణ్యవాదులు అవుతున్నారు అన్నాడు కృష్ణుడు. అది సరే వంశీ, నీవు కర్మ వ్యతిరేకివి అని మరో ఆరోపణ ఉంది. దాని సంగతేంటి? అడిగింది రాధ. అంటే పూజలు, తపస్సు పేరుతో దేహాన్ని క్షీణింపచేయటాన్ని వాళ్ల కర్మ అంటే దానికి నేను ఒప్పుకోను. అట్టి కర్మ వలన మానవుడు పాపరహితుడు అవుతాడనే వాదం కూడా అర్థం లేనిది. వాళ్ళు ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం నశించిపోయినా ఆత్మ శాశ్వతమైనది అని అంటున్నారు కదా, అలాంటప్పుడు శరీరాన్ని ఎండబెట్టి ప్రయోజనం ఏమిటి? అన్నాడు కృష్ణుడు. దేహాన్ని ఎండగట్టినందువల్ల దాని నుంచి వేరైన ఆత్మ ఎలా శుద్ధమవుతుంది? దేహాన్ని బాధించడం వలన ఆత్మశుద్ధి అవుతుందనుకోవడం పొరపాటు. జీవితం నిష్కల్మషము అవుతుందనుకోవడం అంతా అజ్ఞానం. మన భావాలు, రాగద్వేషాలు, వీటి మూలాన్ని గ్రహించి దూరం చేయటానికి ప్రయత్నించే కృషి ఏదైతే ఉన్నదో అదే తపస్సు. దాని ప్రభావమే జీవితం మీద ఉంటుంది అన్నాడు కృష్ణుడు. అయితే నీవు కర్మవాదివేనా? అడిగింది రాధ. వారంతా కర్మ అనేదానిని నేను కాదంటాను. అందుకే నేను అకర్మణ్యుడిని. కాని నేను కర్మిష్ఠిని కూడా. ఎందుకంటే సత్యం, సుఖం, సౌందర్యం వీటిని అంగీకరిస్తాను.
వీటి మూలంగానే జీవితం ఉన్నతిని పొందుతుందని నా నమ్మకం అన్నాడు కృష్ణుడు. రాధ, నువ్విప్పుడు దేనికి వచ్చావు? అడిగాడు కృష్ణుడు. నువ్విక్కడ ఒంటరిగా ఉన్నావని పిల్లగాలి చెబితే చూసిపోదామని ఇలా వచ్చాను అంది రాధ. పద రాధ, నిన్ను ఇంటికి పంపుతాను అన్నాడు కృష్ణుడు. చంద్రికా జ్వలితమైన ఈ రజనీ సౌందర్యంలో నుంచి నన్ను పొమ్మనకు కృష్ణ అంది రాధ. చెప్పాను కదా రాధ, సౌందర్యం మీద ఆసక్తి ఉండవచ్చుగాని ప్రలోభం పనికిరాదని నీవు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అన్నాడు కృష్ణుడు. రాధ నెమ్మదిగా కృష్ణుడి ఒడిలో తలవాల్చి తనువు మైమరచి అలా ఎంతసేపు నిద్రించిందో రాధకి తెలియదు. కృష్ణుడు కూడా రాధ మధురానుభూతులలో ఓలలాడుతుంటే భంగపరచలేదు. చల్లని వెన్నెల వారిద్దరికీ మంచి అనుభూతిని మిగిల్చింది. కంసుని మరణానంతరం కోటి హృదయాలు పువ్వులుగా, శతకోటి గుండెలలో అనురాగం అభిషేకంగా, దేవకీ యశోదల ప్రేమచందం చర్చగా, నంద వసుదేవుల ఆశయాలు ఆతపత్రంగా, రాధ హృదయ సంజనితమైన అనురాగం ఆశోభకి ఆధారంగా కృష్ణుడు మధురానగరానికి యువరాజు అయినాడు. ఆ రాత్రి రాధ ఆలోచనలతో కృష్ణుడు నిద్రపోలేదు. తెల్లవారగానే ఉద్ధవుడిని వ్రేపల్లెకు పంపించాడు. ఉద్ధవుడు కృష్ణుడు చెప్పిన ప్రకారమే యమునా తీరంలోని తమాల వృక్షానికి ఆనుకుని నిలబడిన రాధని కలుసుకున్నాడు. ఆమె ఉద్ధవుడి రాకను గమనించలేదు. శూన్యంలో నిలిచి వంశీమోహనుడిని దర్శిస్తున్నది. నదీనీల తరంగాలలో అతని రూపం, నీలగగనంలో అతని నిరామయమూర్తి, నీలికలువలలో అతని దివ్య సుందరాకృతి, సర్వం కృష్ణమయం. సరిగ్గా ఆ సమయంలోనే ఉద్ధవుడు రాధ అని పిలిచాడు. మెల్లగా ఇటు తిరిగింది రాధ. వంశీ ఎలా ఉన్నాడు ఉద్ధవ? అడిగింది రాధ. నీ స్పర్శ యొక్క చల్లని జ్ఞాపకాలలో సర్వజగతిని జయించానని, నమస్కారాలని చెప్పమన్నాడు. ఉద్ధవుడన్న మాటలకి కొన్ని నిమిషాలు రాధ మాట్లాడలేకపోయింది. ఏం చెప్పమంటావు రాధా అని తిరిగి ప్రశ్నించాడు ఉద్ధవుడు. ఆ ప్రశ్న రాధ హృదయంలోని ఆ వేగాన్ని శబ్దంగా వెలువడచేసింది. తనలో తను మాట్లాడుకుంటున్నది రాధ, మనసైన నీరాధ మంచి గంధపు వలపు మాధవ. ఇదిగో హృదయ పద్మం నీకు. నావలపు సుందరమైన చిరుగీతికగా ప్రవహించటం ప్రారంభించింది. అప్పటికే నా మనసు రెక్కలు విప్పుకుని మధురానగరంలో వ్రాలింది. వంశీ, నీ గానంలోకానికి ఊపిరి, నీ మోహనగానం తను ప్రవహించినంతమేర రాతికి కూడా చైతన్యాన్ని కలిగిస్తున్నప్పుడు రాధకి మాత్రం రాగోదయం కాకుండునా? రాధా హృదయం రాగరంజితం కాకుండునా? ఉద్ధవుడు తన్మయుడై వింటున్నాడు. వంశీ, నా నిరంతర ప్రయాణ యాత్రలో ఒంటరిగా వదిలివేయకు సుమా. ఈ వియోగ కాలంలో నా హృదయ రాగం నీ వేణువు సహాయం లేకుండానే తనని తాను మురళిగీతిగా సంతరించుకోలేదు. ఈ రాధ తన నిరంతర పిపాసానివృత్తి కోసం ప్రభువుని అన్వేషిస్తూ తన హృదయాన్ని తనే తట్టుకున్నది. ఈ వియోగిని ప్రపంచాన్నంతా వెతికి వెతికి వంశీమోహనుని పదవిన్యాసాలు తన హృదయంలోనే వినగలిగింది. వంశీ, నువ్వు అక్కడే ఉన్నావు. ఉద్ధవుడు అద్భుతపడ్డాడు ఆ మాటలకి. ఏ రోజునైతే వ్రేపల్లెలో వసంతోదయం అవుతుందో ఆ రోజునే రాధ హృదయంలో రాగోదయం కూడా అయింది. కాని వంశీ, నీవు రాలేదు. ఆ రోజంతా నీకు పాదపీఠము అమర్చటంతోనే సరిపోయింది. నా కుటీరంలో దీపం వెలిగించకుండానే అసుర సందెలు ముసురుకున్నాయి. మబ్బులు గుంపులు గుంపులుగా ముసిరి, ఓ ప్రేమ పిపాసి, నీ బ్రతికింతే అని వెక్కిరించాయి. ఉద్ధవుడికి ఊపిరి ఆడలేదు. నా హృదయంతో పాటు నా పూల సజ్జ కూడా శూన్యంగానే ఉంది. నాకు తెలియని వేదన నన్ను ఆవహించింది. ఊహలలో నిన్ను నిలుపుకుని యమునా తీరంలో విహరించాలని ప్రయత్నించాను. ఆ మహాసుఖం నాకు హృదయ వేదననే మిగిల్చింది. ఆ సౌఖ్య జ్వాల నా బ్రతుకునే దహిస్తున్నది. వంశీ, నువ్వెవరు? ఉద్ధవుడికి రాధ అర్థం అవుతున్నది. వంశీ, వర్షాశ్రావణపు నీడల లోతుల్లో రహస్యంగా సమీపిస్తున్న నీండుగుల చప్పుడు, వసంత కాలపు చిరుచలిలో నీ ఉడిలో గోరు వెచ్చదనం, శీతాకాలంలో నీ నీలవర్ణంతో నా నీలలోహితం కలిసి ప్రవహించిన దివ్యానుభవం, వేసవి వెన్నెలలో నీ ఉత్తరీయపు కొంగుతో నానుదురు అనుభవించిన మంచుసోనల మధుర సుఖం, ఇవన్నీ నీకు జ్ఞాపకం రావటం లేదా? ఎప్పుడు వస్తావోయి మధుర నుంచి? ఉద్ధవుడు ఆ రసవాహినిలో లీనమైనాడు. ఏ రాత్రి నాకు నిద్రలేదు.
నా చిన్న కుటీరపు తలుపు నీ కోసం తెరచి ఉంది. కటిక చీకటిలోకి నా కన్నీటి ధృక్కులు బరువవుతూ ఒంటిగా ఉంటున్నాను. ఈ చీకటి ప్రవాహంలో భయంకరమైన బృందావనపు రోదనలో ఈ నిరాశలో నన్ను ఒంటిదాన్ని చేయకు. వీటన్నింటినీ అధిగమించి నీవు నా దగ్గరకు రాగలవు. రాధ అంటే ఇలా ఉంటుందా అనుకున్నాడు ఉద్ధవుడు. ఈ ఘోర నిరాశలో క్షణమాత్రం నా బ్రతుకుని వెలిగించే నీ కన్నుల వెలుగుదూర దూరానుంచి నా మనసుని మంత్రిస్తున్న నీ స్మృతి గీతిక, వీటికర్థం ఏమిటి వంశీ? ఒక్కసారి చెప్పిపో. రాధ తన హృదయ విపంచిక శృతి చేసి ఉంచింది. ఒక్కసారి వచ్చి జీవనరాగాన్ని విరబోసి వెళ్ళు. ఆంతర్యంలో అగ్నిపర్వతాలు ప్రళయ గర్జన చేస్తున్నాయి. ఒక్కసారి వచ్చి మేఘరంజని ఆలపించిపో అని చెప్పు. కాలం జారిపోవకమునుపే, పౌర్ణమి గడిచిపోవకమునుపే, రాధ చెక్కిళ్లలో విరిసిన మందారాలు వెలిసిపోకమునుపే ఒక్కసారి వచ్చి వెళ్ళమని చెప్పు. రాధ వెక్కి ఏడుస్తున్న ధ్వనికి ఉద్ధవుడు ఈ లోకంలోకి వచ్చాడు. రాధా, చివరికి నువ్వు కూడా దుఃఖిస్తున్నావా అన్నాడు ఉద్ధవుడు. అవును ఉద్ధవా, మేము ఆడవాళ్లం. ఆంతర్యంలో కలుగుతున్న వేదన బాధో మోహమో తెలుసుకోలేని అసమర్థులం. అందుకే ఇంత దుఃఖం. రాధా, నువ్వు ఇంతేనా అన్నాడు ఉద్ధవుడు. నన్ను క్షమించు ఉద్ధవా. ఏదో అన్నాను. వంశీని నేను అర్థం చేసుకోగలను. అతడు నావాడు. రాధా హృదయం అతని మందిరం. రాగరంజితమైన నా మనసు అతనికి నివాళి. అతను నావాడు. మా ఇద్దరికీ భేదం లేదు. అయినా వియోగిని. రాధ అతని రాక కోసం తమాల వృక్షఛాయలో నిరీక్షిస్తుందని చెప్పు అంది రాధ. ఉద్ధవుడు రాధాహృదయ భారంతో మధురానగరానికి బయలుదేరాడు.